సో పూర్తిగా తెలుసుకోవాలి, తెలుసుకుని ఏదైనా మనం చేసుకుంటే మంచి. అందుకని గురువు పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా కూడా. గురువు ముఖ్యం తీసుకుంటే మా నాన్నగారు, తర్వాత మా అమ్మగారు. ఎందుకంటే మేము చదివింది కాదు ఇది, నేర్చుకున్నది కాదు. ఇప్పుడు ఇంట్లో మీ అమ్మగారు వండుతారు, చూస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అది వంశపారంపర్యంగా అనువంశికంగా మాకు వచ్చింది, తాత ముత్తాతల నుంచి వచ్చింది. సో నాడి వైద్యం కానీ, తర్వాత మర్మ కళ కానీ ద్వారా కానీ ఎన్నో జబ్బులు. ఇప్పుడు నా దగ్గర పక్షవాతం వచ్చిన పేషెంట్ 24 గంటల లోపల వస్తే సెకండ్స్ లో బాగుంది, నిమిషాలు కాదు, నిమిషం ఎక్కువ అవుతుంది, సెకండ్స్. అలాగే ఆర్థరైటిక్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ నొప్పులు జస్ట్ నేను పట్టి కట్టి లేచి నిలబడి నడవమంటే 5 నిమిషాల్లో నొప్పులు ఉండవు. అది మర్మకల ద్వారా సెట్ చేసి దానికి సంబంధించిన కొన్ని పట్టులు వేస్తే అది వెంటనే 5 నిమిషాలు లేచి నడవమంటే నార్మల్ నడవాల్సింది. ఈ ఆయుర్వేదం ఒకటి తెలిస్తే సరిపోదు, దీని తోడుగా వాస్తు తెలిసి ఉండాలి, జ్యోతిష్యం కూడా తెలిసి ఉండాలి.